పూజ గది అని అడిగారు కదా, నాకు ఇలా ఇక్కడ పూజ గది అని నాకు మైండ్లో ఒక ఐడియా ఉండింది. అండ్ ఆ పూజకి కూడా ఇలాంటి మందిరం ఓకే మైండ్లో ఒక కాన్సెప్ట్ పడింది అనమాట, అలాగే కొనుక్కోవాలి అని. ఓకే ఓకే. సో ఇది యాక్చువల్గా పాతకాలం నాటి డ్రెస్సింగ్ మిర్రర్. ఇది మీదే నాది కాదు, నేను కొన్నాను, ఈ యాంటిక్ షాప్స్ లో కొన్నాను అనమాట. సో అది యాక్చువల్గా ఇక్కడ మిర్రర్స్ ఉన్నాయి. ఓకే, కానీ పాతకాలం డ్రెస్సింగ్ టేబుల్ పైకి వస్తుంది, వాల్ ఉండేది కదా, అలాంటిది అదే అనమాట ఇది. ఓకే. సో ఆ మిర్రర్స్ లో మనం మామూలుగా నేను దేవుణ్ణి పెట్టడానికి అనుకున్నాను కాబట్టి మనం అటు నుంచి నడుచుకుంటూ వస్తే మన పాదాలు కాళ్ళు ఆ మిర్రర్ లో కనబడతాయి. సో అందుకు నేను అక్కడ మ్యాట్స్ కట్టాను. కట్టి ఈ యాక్చువల్గా ఈ విగ్రహాలన్నీ మా పుట్టింటి వారివి, అత్తగారింటి వారివి, కొన్ని నేను కొనుక్కున్నవి ఉన్నాయి. సో అది ఇది కూడా పూజ గది కూడా చాలా మంది పూజ గది అంటే దేవుళ్ళతో వాటి అన్నిటితో నింపేస్తారు. బట్ మీరు మీ అత్తగారి నేను ఇంతే, ఇంకా నేను అందుకే అంటే చాలా మంది ఎవరైనా ఇంటికి ఏదైనా ఫంక్షన్స్ కి దానికి వస్తే కూడా గిఫ్ట్స్ తేవద్దని రిక్వెస్ట్ చేస్తాను. ఓకే ఓకే. బికాజ్ చెప్పాను కదా, నాకు ఎక్కువ సామాన్లు చేర్చుకోవడం ఇష్టం ఉండదు. అండ్ అందులో మళ్ళీ నాకు నేను పెట్టుకోగలిగేలా ఉండాలి అది. అవును. సో అందుకు రిక్వెస్ట్ చేసి దయచేసి నాకేం తీసుకురాకండి అని చెప్తాను. యాక్చువల్గా అన్నపూర్ణాదేవి విగ్రహం మా పెద్దనాన్నగారు వాళ్ళు ఎన్నో సంవత్సరాల క్రితం వాళ్ళు వారణాసి వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కున్న విగ్రహం అనమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు మా కంపెనీ పేరు అన్నపూర్ణ ఇండస్ట్రీస్. ఓకే. సో ఆ విగ్రహం మా అత్తగారు వాళ్ళది. ఓహో, అది కూడా అన్నపూర్ణాదేవి విగ్రహం. సో అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, వారి అన్నపూర్ణ విగ్రహం, అత్తగారింటి మెట్టినింటి గారి అన్నపూర్ణ విగ్రహం, రెండు అలా పెట్టుకున్నాను. అంటే ఒక డ్రెస్సింగ్ టేబుల్ ని కూడా ఒక పూజా మందిరంలో అలా అలంకరించొచ్చని ఇది ఒక ఎగ్జాంపుల్ మ్యామ్. అండ్ ఈ పువ్వులన్నీ మా గార్డెన్ లో పూసిన పువ్వులు. ఓకే. మందార మొక్కలు, మందార, ఇవి అడీనియమ్స్, యాక్చువల్లీ గన్నేరు వెరైటీ. ఇవన్నీ కూడా మా పైన టెర్రస్ గార్డెన్ లో పూసిన. సూపర్.